హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. మన పల్లెల్లో చిన్న విషయం జరిగినా అది రచ్చబండ వరకు వెళ్ళడం కొత్తేమీ కాదు. ఈరోజు కూడా అలాంటి ఒక సరదా పంచాయతీ మీకోసం తీసుకొచ్చాం. ఒక వీధి లైట్ కనిపించకుండా పోవడంతో ఊరంతా ఎలా గుమిగూడింది, ఎవరు దొంగ అని అందరూ ఎందుకు అనుమానించారు, చివరికి బయటపడిన నిజం ఏంటి, నవ్వులు, ట్విస్ట్లు, గ్రామీణ ముచ్చట్లతో నిండిన ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అయ్యో, ఈ పొద్దున్నే మీ మొహాలు చూశాక ఈరోజు కలెక్షన్ ఎలా ఉంటుందో అర్థమైపోయింది. టీ మాత్రం గ్లాసులు గ్లాసులు తాగుతారు. డబ్బులు అడిగితే రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్తారు. ఆ రేపు ఎప్పుడు వస్తుందో ఎల్లుండి ఎప్పుడు వస్తుందో నాకు క్యాలెండర్కి కూడా తెలీదు. అన్నా, నువ్వు కూడా మరీ చిన్న విషయానికి టెన్షన్ పడతావు. ఈ ఊర్లో ఎవరు అప్పు తీసుకొని పారిపోయారు చెప్పు? అందరూ ఇక్కడే ఉన్నారు కదా, డబ్బు కూడా ఇక్కడికే వస్తుంది. అవునురా, మనుషులు ఇక్కడే ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం కనిపించడం లేదు. రాములన్నా, నువ్వు టీ అమ్ముతున్నావా లేక బ్యాంకు నడుపుతున్నావా? అందరికీ అప్పులే ఇస్తున్నా. అది నా మంచితనం రా, కానీ మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు టీ పొడి కొనే డబ్బులు కూడా లెక్క చూసుకోవాల్సి వస్తుంది. అన్నా, ఎవరైనా మా ఆవుని చూసారా? ఉదయం నుంచి కనిపించటం లేదు. ముందు ఇంట్లో వెతికావా? వెతికాను. పొలం దగ్గర? అక్కడ కూడా చూశాను. అయితే ఇంకెక్కడికి పోతుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరే, ఊరంతా తిరిగే ముందు ఇంటి వెనక కూడా ఒకసారి చూడొచ్చుగా. అయ్యో, అంత దూరం వెళ్తుందని అనుకోలేదు. అది దూరం కాదురా, నీ తెలివి దగ్గరే ఆగిపోయింది. ఇంటికి వెళ్తా అయితే. ఏందిరా, ఉదయాన్నే పని లేకపోతే ఇక్కడే కూర్చొని కబుర్లు? మీ ఇంట్లో వాళ్ళు చూస్తే మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనుకుంటారు. అత్త, మేము ఊరి సమస్యలు మాట్లాడుకుంటున్నాం. మీ వల్ల ఊరికి ఒక్క సమస్య అన్నా తగ్గిందా? తగ్గలేదు. మరి మాట్లాడుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది. అది మీకు హాయి, ఇంట్లో వాళ్ళకి తలనొప్పి. సూరి, నీ పేరు రాసిన అప్పు పుస్తకం ఒక్కటే 3 పేజీలు నిండిపోయింది. అన్నా, పేరున్న వాళ్ళకే పేజీలు ఎక్కువ ఉంటాయి. నీకు పేరు కాదురా, అప్పు ఎక్కువ. ఒక పని చేయి రాములన్నా, వీడి ఫోటో తీసి టీ కొట్టు ముందు పెట్టు. ఎందుకు? ఈ వ్యక్తికి అప్పుగా టీ ఇస్తే మీ ఇష్టం అని కింద రాయి. మీరిక్కడ కూర్చొని నవ్వుకుంటున్నారు, కానీ ఊర్లో పెద్ద సమస్య జరిగింది. ఏమైందన్నా? పంచాయతీ ఆఫీస్ ముందు రాత్రి ఎవరో కొత్తగా పెట్టిన వీధి లైట్ తీసుకెళ్లిపోయారు. అన్నా, లైట్ పోయిందంటే చీకట్లో తీసుకెళ్ళినోడు తెలివైనోడే. ముందు వాడెవడో కనిపెట్టండి, తర్వాత నీ జోకులు చెప్పు. ఒరేయ్, ప్రభుత్వం ఎంత కష్టపడి ఊరికి లైట్లు పెట్టిస్తే రాత్రికి రాత్రే ఎవడో విప్పుకెళ్ళిపోయాడు. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు లైట్, రేపు మోటార్, ఎల్లుండి పంచాయతీ తలుపులే తీసుకెళ్తాడు. అన్నా, లైట్ తీసుకెళ్ళినోడికి సిగ్గు ఉండదు. ఊరి డబ్బుతో పెట్టింది కదా. సిగ్గు ఉంటే దొంగతనం ఎందుకు చేస్తాడన్నా? అయితే ఒక విషయం మాత్రం నిజం. ఏంటది? విప్పినోడికి కరెంటు పని బాగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు జోకులు చెప్పే టైమా? అన్నా, నిన్న రాత్రి నేను ఒక ఆటో తిరుగుతుంటే చూసా. ఏ టైంకి? రాత్రి 12 దాటింది. ఆ టైంలో ఆటో ఎందుకు తిరుగుతుంది? ఊర్లో దొంగ కన్నా మనుషుల అనుమానాలే ఎక్కువ. అనుమానం కాదురా, ఆటో వెనక పెద్ద సంచి కూడా ఉంది. మరి అప్పుడే చెప్పలేదే? నేను అనుకున్నా ఎవరిదైనా పెళ్లి ఇంటి సామానేమో అని. నేను నిన్న రాత్రి కుక్కలు మరుగుతుంటే పిల్లి తిరుగుతుందేమో అనుకొని పడుకున్నా. అయ్యో అత్త, నువ్వు బయటకి వచ్చి చూసుంటే దొంగ దొరికేవాడు. నేను బయటికి వస్తే దొంగ పారిపోడు, ముందు నేనే భయపడి లోపలికి పారిపోతా. ఈ ఊర్లో ఏ విషయం జరిగినా చివరికి నా టీ కొట్టుకే వస్తుంది. అందుకే నీది టీ కొట్టు కాదన్నా, ఇన్ఫర్మేషన్ సెంటర్. నోరు మాత్రం బంగారం. డబ్బు అడిగితే జేబు ఖాళీ. అప్పు రాసుకుంటే పుస్తకం నిండుతుంది, డబ్బు తీసుకుంటే నీ జేబు నిండుతుంది. ఇద్దరికీ లాభమే కదా. నీ లెక్కలు వింటే గణితం మాస్టరే ఉద్యోగం వదిలేస్తాడు. పెద్దరాజు తాతయ్య, పాత చెరువు దగ్గర ఒక వీధి లైట్ పడుంది. నిజం తాతయ్య, నేను ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్ళాను, అక్కడ చూసా. అదండి, అందరం వెళ్ళి చూద్దాం. అన్నా, దొంగ తీసుకెళ్లలేదు. విప్పుతుండగా ఎవరో వస్తున్నారని భయపడి వదిలేసి పారిపోయినట్టున్నాడు.
అంటే దొంగ పని సగంలో ఆగిపోయిందన్నమాట. దొంగకి ధైర్యం తక్కువే. ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ ఊర్లో ఎవరో ఒకరు చూసి ఉంటారు కదా, నిజం త్వరలోనే బయటపడుతుంది. అన్నా, అక్కడ ఒక చెప్పు ఉంది. ఇది దొంగదే అయి ఉండొచ్చు. అన్నా, చెప్పు చూస్తుంటే మన ఊరిలోదే అనిపిస్తుంది. రేపు రచ్చబండ దగ్గర ఊరందరినీ పిలుస్తా, ఈ చెప్పు ఎవరిదో తేల్చేద్దాం. అన్నా, చెప్పు యజమాని కంటే ముందు చెప్పు సైజు తెలిసిపోతుంది. ఈరోజు ఎవ్వరూ తొందరపడి ఇంటికి వెళ్ళొద్దు. నిన్న రాత్రి పంచాయతీ వీధి లైట్ విప్పటానికి వచ్చినోడు ఒక చెప్పు వదిలేసి పారిపోయాడు. ఆ చెప్పు ఎవరిదో తేలితే దొంగ ఎవడో కూడా తెలుస్తుంది. అన్నా, ఒక చెప్పు చూసి మనిషిని పట్టేయొచ్చా? దొంగ ఎంత తెలివైనోడైనా ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడు. అదే ఇప్పుడు ఈ చెప్పు. అన్నా, మన ఊరిలో చెప్పుల కంటే చెప్పుకునే కథలే ఎక్కువ. ఇప్పుడే ఎవరో ఒకరిని దొంగ అని ఫిక్స్ చేసేస్తారు. సరే, ఒక్కొక్కరు మీ కాళ్ళు చూపించండి. అన్నా, ఇంతకీ మేము దొంగలమా లేక స్కూల్ పిల్లలమా? నిజాయితీ ఉన్నవాడికి భయం ఉండదు. అయితే ముందుగా రాములన్న చెప్పులు చూడండి. నావెందుకు? అప్పు ఇచ్చిన వాడికంటే డబ్బు కోసం తిరిగేవాడే ఎక్కువ తెలివిగా ఉంటాడు. ఒక్కసారి నీ అప్పు లెక్క బయట పెడితే నువ్వే ఊరు వదిలి పారిపోతావు. అన్నా, చూడు, భీమయ్య కాలికి ఒక్క చెప్పే ఉంది. అయ్యయ్యో, మన దొంగ దొరికిపోయాడేమో. భీమయ్య, ఇంకో చెప్పు ఎక్కడా? నిన్న పొలంలో బురదలో ఇరుక్కుపోయిందన్నా. బురదలో ఇరుక్కుపోయిందా లేక చెరువు దగ్గర వదిలేసి వచ్చావా? ఒరేయ్, నాకు లైట్ విప్పడం కూడా రాదు. బల్బు మార్చాలంటే కూడా మా అబ్బాయిని పిలుస్తా. మీరు చెప్పులే చూస్తున్నారు, కానీ ఎవరి ఇంట్లో ఒక్కసారిగా కొత్త డబ్బు వచ్చిందో అది చూడండి. అది నిజమే అత్త. మా పెద్దలు చెప్పేవారు, దొంగతనం చేసినోడు మొదట నోరు మూసుకుంటాడు, తర్వాత ఎక్కువ మాట్లాడతాడు. అత్త, అలా అయితే నేను రోజు అనుమానితుడినే. నువ్వు దొంగ కాదు, సోమరిపోతువి. తాతయ్య, నిన్న రాత్రి నేను ఒక విషయం చూసా. ఏం చూసావురా చింతల్లి? పంచాయతీ ఆఫీస్ దగ్గర ట్రాక్టర్ నిలబడి ఉంది. దాని వెనకాల ఇద్దరు మనుషులు ఏదో విప్పుతున్నారు. ముఖాలు చూసావా? లేదు అంకుల్, కరెంట్ లేదు, చీకటిగా ఉంది. కరెంటు ఉంటే లైట్ దొంగతనం జరిగేది కాదు. అంతలో పంచాయతీ కార్యదర్శి బైక్ మీద వస్తాడు. పెద్దరాజు గారు, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. నిన్న రాత్రి దొంగతనం కాలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ లైట్ తీసేశారు. వైర్లు సరిచేసి మళ్ళీ పెట్టాలనుకున్నారు, కానీ వర్షం రావడంతో పని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు. అంటే ఇన్ని గంటలు చేసిన పంచాయతీ అంతా వృధానా? అన్నా, లైట్ పోయింది కాదు, మన తెలివే కొద్దిసేపు పోయింది. అందుకే నిజం తెలుసుకోకుండా ఎవరిని అనుమానించకూడదు. సరే, ఇక అందరూ టీ కొట్టుకు వెళ్ళండి. టీ ఇస్తా, కానీ సూరికి మాత్రం అప్పు లేదు. అన్నా, లైట్ తీసుకో. కేసు క్లోజ్ అయింది కదా, అప్పు కేసు కూడా క్లోజ్ చేయి. అది కోర్టు కేసు లాంటిది, అంత ఈజీగా క్లోజ్ కాదు.